ప్రతీకారంతో పనిచేసే పార్టీ మీది, ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది. ప్రతీకారంతో మీరు పనిచేస్తారు, మేము ఎప్పుడు అట్లా వివరించాం. గోశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ అపచారం జరిగింది. కొన్ని కోట్ల మంది, ఇప్పుడు నేను దాదాపు ఒక గంట లోపలే కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు. ఏంది బాను కరుణాకర్ రెడ్డి గారు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి. మీరు మాట్లాడింది ఎవరు నమ్మట్లే. అందుకనే మీడియా ద్వారా శ్రీవారి భక్తులు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు అఫీషియల్గా ఇది కూడా మీడియా మిత్రులకు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే నాకు కూడా పంపించారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు. టీటీడీ పిఆర్ఓ దగ్గర నుంచి అది మీకు కూడా వచ్చి ఉంటుంది అనుకుంటా. మిత్రులారా, ఇప్పుడే టీటీడీ కూడా అఫీషియల్గా దీన్ని ఖండనిస్తూ పత్రికా ప్రకటన తిరుపతి 2025 ఏప్రిల్ 11 టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు. దురుద్దేశంతో కొంతమంది మృతి చెందిన గోవులను ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినట్టు చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తుంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి నోటు. అదే ఇప్పుడే మా లీగల్ టీము, మా స్టేట్ లీగల్ టీంతో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా దీని మీద టీటీడీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నాము. వారికి లీగల్గా కూడా ఎదుర్కొంది. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి భగవంతుడి దగ్గర రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు ఆధారాలు లేవు, ఏమీ లేవు, ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే ప్రూవ్ చేస్తాం మీరు చెప్పిందివన్నీ అవాస్తవాలని. కొన్ని గోవులు చనిపోయింది వాస్తవం. మా దగ్గర దాదాపు 1778 గోవులు ఇంకా మేము కూడా ఇంకా హడావిడికి వచ్చాం కాబట్టి రికార్డు మాది మేము కూడా పరిశీలిస్తున్నాం. ఎవ్రీ మంత్ ఎంత ఉంది, దానికి హెల్త్ కండిషన్స్ సంబంధించినప్పుడు ఎవరు డాక్టర్స్ ట్రీట్ చేశారు, ఒకవేళ చనిపోయింటే ఎక్కడ పోస్ట్ మార్టం చేశారు, ఆ నివేదికన్నీ మేము వారికి చూపిస్తాం. మాకేం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు.